నమస్తే ఓర్గలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి మరో భారీ గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 35,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని, త్వరలోనే మరో 35,000 పోస్టులు భర్తీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన BFSI స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు BRS పాలనలో విద్యార్థులు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, విద్యార్థులంతా రోడ్న పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను గుర్తించామని, అన్ని శాఖలో ఖాళీ భర్తీ ప్రక్రియను చేపడతామని తెలిపారు. నిరుద్యోగ తీవ్రతను గుర్తించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వెబ్సైట్లో 30 లక్షల మంది నిరుద్యోగులు పేరు నమోదు చేసుకున్నారని, కానీ రాష్ట్రంలో 50 నుండి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వెల్లడించారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకొని ఆచరణలో పెడతామని తెలిపారు. ప్రతినిధులు పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. 31 సంవత్సరాలకు చేరుకున్నాడు తప్ప అతనికి ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ రాలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వాళ్ళ వెబ్సైట్లో నిరుద్యోగ యువకులను భర్తీ చేసుకోండి అని ప్రకటన చేస్తే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. పట్టభద్రులు కాకుండా ఇతర నిరుద్యోగ యువకులు దాదాపుగా ఇంకొక 20-25 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. స్వీకారం చేసిన 90 రోజుల్లోనే రాబోయే 2-3 నెలల్లో ఇంకొక 35,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఖాళీల 100% మనం నియామకాలు చేపట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య తీరదు. ఈ సమస్య తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది. దీనికి కారణాలను వెతికినప్పుడు చాలామంది మాకు చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటుంటారు, కొంతమంది మాకు స్కిల్ ఉన్నది అనుకుంటుంటారు. నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ కాదు. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే సాధనం మాత్రమే. నాలెడ్జ్ ఉన్న కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు తక్కువ. కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. పిల్లల్ని కష్టపడి మేమన్నా చదువుకోలేకపోయినా మేము చదువుకున్న ఉద్యోగ అవకాశాలు రాలేదు. గ్రామాన్ని వ్యవసాయ సాంకేతిక నైపుణ్యాన్ని సంబంధించిన వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. అడ్రస్ చేయడానికి కాదు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం. భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ పంచ్ అట్లాంటిదే. ఇంక్లూడింగ్ నాంపల్లి మాజిద్ హుస్సేన్ గారు, మా ఫిరోజ్ ఖాన్ గారు ఈ ప్రాంతంలో మళ్లించే విధంగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి నాంపల్లిలోనే మొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. అప్గ్రేడ్ చేయండి. ఇవాళంతా అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ మనకు అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు ఆ సెక్టర్లో మనం రాణించగలిగినాము. మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. సిలబస్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, ఎప్పటికప్పుడు సిలబస్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఈరోజు మనం తీర్చిదిద్దినాం. ఈ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు గొప్ప విషయం కాదుకుంటున్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. తెలంగాణ యువతను తీర్చిదిద్దడంలో మా రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని విధంగా పనిచేస్తుంది. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి BRS ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా బాధితులందరికీ BRS అండగా ఉంటుందని అన్నారు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా తానుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో BRS హయాంలో 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించామని, హైడ్రా బాధితులకు డబుల్ బెడ్రూమ్ రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను
అమ్మేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ అని, జేహెచ్ఎంసీ బుద్ధ భవన్లు కూడా నాలాపైనే ఉన్నాయని అన్నారు. మంత్రుల ఇండ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని, ముందు వీటిని కూల్చాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కూర్చున్నాం, ఆలోచించినాం. అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్ అండగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది. ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు హైదరాబాద్లో, వారిని సంప్రదించండి. తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది. ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు హైదరాబాద్లో, వారిని సంప్రదించండి. న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా అతీతంగా కానీ ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం, దగ్గర ఉండి చూసుకునేది, చిన్నపాటి నొక్కు కూడా పడకుండా ఎక్కడ ఏదైనా కూడా శాంతియుతంగా చేసిన జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఉంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత ఎట్లా ఉండేదనేది ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో జోగులాంబాదేవి శరణ్ నవరాత్రుల బ్రహ్మోత్సవాలకు అలంపూర్కు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిద్దామని మంత్రి కొండ సురేఖ అన్నారు. హైదరాబాద్లోని జోగులాంబ ఆలయ ఈవో పురందర కుమార్, ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి చేతుల మీదుగా వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తీసుకొస్తామని అన్నారు. जो वैतां ब्रह्मणो वेदामृते तस्मै ब्रह्मज ब्रह्माचाष्टिर्तिं प्रदातु अददेवरुते किन्तमस्मे तेजो रूपं कृत्वा देवीं गर्भेयः प्रपच्चेन्द्रो ब्रह्मा शृण्वन्तु देवी కరీంనగర్ జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ లో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, లోకల్ బాడీస్ మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. బిలో పావర్టీ లైన్ లో ఉన్న స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్, ఇవి చాలా ముఖ్యమైన. దీని ద్వారా తర్వాత బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా మనం చదివిన పిల్లల మేడం ముఖ్యంగా ఈ రెండు ఫోకస్ ఉంటుంది. సో పిఎం విశ్వకర్మ ఇప్పుడు వచ్చింది ఒక ఇనిషియేటివ్. సో దాంట్లో లైక్ ట్రైనింగ్ వాటికి చూస్తే వీఆర్ డూయింగ్ వెల్, నో ఇష్యూస్. బట్ వెల్ అంటే బేసికలీ ఎన్రోల్మెంట్ తక్కువ ఉంది కాబట్టి ఉన్న వాళ్ళతో ట్రైనింగ్ లో మనం కండక్ట్ చేస్తున్నాం. బట్ మై పాయింట్ ఇస్ ఇఫ్ ఎన్రోల్మెంట్ ఇస్ హై దెన్ బ్యాచెస్ లో ఒక్కొక్క ట్రైనింగ్ కండక్ట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా మనం కండక్ట్ చేయొచ్చు. సో ఎన్రోల్మెంట్ మీద మనము ఫోకస్ చేయాలి. అర్బన్ ఏరియాస్ లో కొంత ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ ని కవర్ చేయడానికి ఈ 1-2 వీక్స్ మనం ఎఫర్ట్ చేస్తే మళ్ళీ అది ఆటో మోడ్ కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఐ థింక్ ఇస్ జిఎం ఇండస్ట్రీస్ లైక్ ఒకటి ఏంటంటే మీకు ఇది చిన్న లెవెల్, లోవర్ లెవెల్ లో స్టార్ట్ చేసి లేసి మాకు జాబ్ కావాలంటే అలాంటి జాబ్ కూడా మేము ఇవ్వలేము.
apprenticeship is something which is a huge gap, unaddressed gap, and because of that one aspect is job and skilling, second aspect of course is like social disturbance, because వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉంటే మిగతా అన్ని ఆస్పెక్ట్స్గా డిస్టర్బ్ చేస్తారు సొసైటీలో, క్రైమ్ కానీ ఇది కానీ. సో ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ చిల్డ్రన్ ఇన్ టు సమ్ ట్రాక్. 21-22 అలాంటి ఏజ్ గ్రూప్ టార్గెట్. గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పరిశీలించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి వచ్చిన మంత్రులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గట్టు ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉండే అప్పుడు కూడా ఈ ప్రాజెక్టును పర్యటించడం జరిగిందని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది ప్రారంభం నుండి జూరాల ప్రాజెక్టు వరకు ఉమ్మడి జిల్లా జూరాలపై ఆధారపడి ఉందని అన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, గట్టు ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పూర్తి చేయించేలా కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గట్టు ఎత్తిపోతల పథకం 1.36 టీఎంసీలతో రూపొందించబడిందని, ప్రస్తుతం జూరాలపై ఆధారపడకుండా గట్టు ఎత్తిపోతల పథకం విస్తరించి నీటి నిల్వ చేయించడం ద్వారా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు కూడా సాగునీరు అందించే అవకాశం ఉందని అన్నారు. రెండు పంటలకు ఇవ్వలేము. 35 అయితే మనకి 1.3 టీఎంసీ. ఇప్పుడు మీరు ఎన్హాన్స్ చేస్తే దీంట్లో సరే ఎవ్రీడే లిఫ్టింగ్ కొంత ఉన్నా అంటే మనకి రాలంపాడు డిస్ట్రిక్ట్ ఇవల్ల ఏమైతే మనకు స్టోరేజ్ పెట్టుకుంటే మనకు ప్రతిసారి డ్రింకింగ్ వాటర్ గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే 2 ఉపయోగాలు ఉన్నాయి. కర్ణాటక మనకి దగ్గర అవుతుంది స్టేటు, మనం ఒక 15 టీఎంసీలో పెంచుకోగలిగితే మనం ఫ్రెండ్లీగా ఉంటే కర్ణాటక రాష్ట్రంతో మన 2 రాష్ట్రాలు కలిసి, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరితే ఖచ్చితంగా మన రైతులకు పెద్ద ఎత్తున 2వ పంటకి నష్టం జరుగుతుందని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా, కానీ ఇప్పుడు కార్యరూపం దాల్చలేదు. గురించి తెలుసా భవిష్యత్ జరుగుతున్న పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా. కార్యక్రమంతో ఇవాళ వచ్చినందుకు చేయాలనేటటువంటి ఆలోచన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిండుగా ఉందని చెప్తున్నాను. ఎందుకంటే 2వ పంటకు కూడా నీళ్లు దొరికేటటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా వారు వివరాలన్నీ చెప్పారు. దాని ప్రకారం రిపోర్ట్ తయారు చేసి ఈఎన్సీ గారితో, ఇక్కడ ఉన్న సిఈ గారితో మాట్లాడి ఆ రిపోర్ట్ ఆందోళన చేస్తారు. రెండవది ఈ యొక్క జూరాల రిజర్వాయర్ పైన కృష్ణానదిపై ఆధారపడ్డది. జూరాల 1,00,000 ఎకరాలు, 1,02,000 ఎకరాలు, నెట్టెంపాడు 2,00,000 ఎకరాలు, భీమా 1,00,000 ఎకరాలు, 4,00,000 ఎకరాలు. సో ఈ 4,00,000 ఎకరాలకు 6 టీఎస్ తోటి పరివాహపు కృష్ణా నదీ జలాల వారిని మా హార్డ్లీ అంటే వర్షాకాలంలో 2 కంటే ఎక్కువ రాదు. అది కూడా సక్రమంగా బాధ్యత. కాబట్టి ఇది ఇక్కడ 15 నుంచి 20 టీఎంసీ రిజర్వాయర్ కట్టగలిగితే, ఒకటి దీని ద్వారా జూరాల ఆయకట్టు వరకు వస్తుంది, నెట్టెంపాడు దాని పూర్వాపరాలు తెలుసుకొని నిధులు అదే సమయాన్ని పూర్తి కావడానికి సంవత్సరం పడ్డారు. జిల్లా కలెక్టర్ గారు ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ శాఖలకి అధిపతులు అందరితో పర్యటన ఏంటంటే క్షేత్ర స్థాయిలో విషయాన్ని అవగాహన చేసుకుని సాధ్యమైతే అది మరి వేగవంతం చేయడం, పనులు నడుస్తుండడం వేగవంతం చేయడం, కొత్త పనులకి మంజూరు ఇవ్వడానికి
ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి సుమారు చాలా నియోజకవర్గాలు చేయడానికి కట్టుబడిందని చెప్పిన మనం ప్రపోజల్స్ అన్నీ కూడా నేను చెప్పిన ప్రాజెక్టులు అన్నీ కూడా తూచా తప్పకుండా ఈ టర్మ్ లో పూర్తి చేస్తాము. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు చేసిన సేవలకు గుర్తుగా జిల్లా కేంద్రంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీల విగ్రహాలు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. త్వరలో కేంద్ర మంత్రుల ద్వారా ప్రారంభిస్తామని చెప్పారు. पंडित दीनदयाल जी, पंडित दीनदयाल जी अमर रहे, अमर रहे। దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో వారు చేసినటువంటి సేవలను ఈరోజు గుర్తు చేసుకుంటూ వారి జయంతిని దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్మల్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. మరి వారు గతంలో వ్యక్తి, సమాజం, దేశమంతా ఏకం కావాల్సినటువంటి నినాదాన్ని ఇచ్చి దేశం ఒకటిగా, భారతదేశం అఖండ భారతదేశంగా ఉండాలని చెప్పి కృషి చేసినటువంటి మరి వ్యక్తి మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. అత్యంత బలహీన వర్గాల కోసం వారు పోరాటం చేసి వారి అభ్యున్నతి కోసం ఎంతో శ్రమించినటువంటి వ్యక్తిగా వారికి మంచి పేరున్నటువంటి మరి ఈరోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఆర్థిక స్వలంబన విధానాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో అవలంబించాలని చెప్పి వారు ఆ రోజు చేసినటువంటి ఉద్యమం కానీ, మరి ఆర్థిక స్వలంబన కోసం వారు చేసినటువంటి కృషి కానీ మరి ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. వారు ఒక గొప్ప దేశభక్తుడిగా, మరి వారు అన్ని వర్గాల ప్రజానీకానికి, ముఖ్యంగా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసినటువంటి సేవ, ఎనలేని సేవ ఈరోజు దేశంలో ఉన్న ప్రజలంతా గుర్తు చేసుకునే సందర్భంగా వారు జయంతి సందర్భంగా ఈరోజు మేము వారి విగ్రహాలను మేము ఆవిష్కరించబోతున్నాం. మరి వారి కోసం ఈరోజు మేము భూమి పూజ చేసి ఈ పనులు ప్రారంభించి మరి అతి త్వరలో ఒక నెల రోజుల లోపల మళ్ళీ గొప్పగా మరి కేంద్ర మంత్రులతోటి, రాష్ట్ర నాయకులతోటి దాన్ని మేము ప్రారంభించబోతున్నామని తెలియజేస్తాము. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 31 డివిజన్ హంటర్ రోడ్, న్యూ షాయంపేటలోని నందనార్ మాల కళ్యాణ పరిచయ వేదిక భవన నిర్మాణ పనులకు ముఖ్య అతిథిగా హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొని భూమి పూజ చేశారు. ప్రజాప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతే లక్ష్యంగా ముందు వెళ్తుంది. మాల పరిచయ వేదిక భవన అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి నిధులని కేటాయిస్తామని తెలిపారు. అనంతరం హన్మకొండ పట్టణంలోని రోహిణి దవాఖానా సుందరీకరణ అనంతరం ఏర్పాటు చేసిన ప్రారంభంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 33 ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్న రోహిణి యాజమాన్యాన్ని అభినందించారు. కార్పొరేటర్ రాజు గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా సామాన్య చెప్పినట్టు ప్రభుత్వ నిధులతో పెట్టుకున్న ఎంత చేసిన ఈ కంప్లీట్ అనే కానీ మాకు కాలేదు అని అంటే నిజంగా కూడా అది బాధాకరమైన విషయం. తప్పకుండా నాగరాజన్న గారితో మేము కలిసి మాట్లాడుకొని మేము తప్పకుండా దీన్ని ఏ విధంగా దీనికి నిధులు చేకూర్చాలి అనే విధంగా తప్పకుండా ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం. నిజంగా చూస్తే పక్కకు ఎంత ప్రమాదకరమైనది 10 ఫీట్లు 20 ఫీట్లు ఉన్నదంటే కొంత ఒక కమ్యూనిటీ హాల్కు మళ్ళీ ఇప్పుడు శ్రీహరి గారు కూడా ఇక్కడికి వస్తారు. కూర్చొని చెయ్యేస్తే నిర్మించుకొని మనం ఏది వేదిక ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే 4 పండుగలకు వాటికి వీటికి 4 కలిసిన కాడు ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి, ప్రేమ ఆప్యాయతలు పెరుగుతానికి ఒక నిలయం అనేది ఉండాలి. దాన్ని తప్పకుండా నాగరాజన్న గారితో ఇవాళ రేపే కూర్చొని మేము మాట్లాడుకొని మరి కలెక్టర్ గారితో మాట్లాడాలా, ఏ విధంగా ఎట్లా చేయాలనే ఆలోచన
ఎందుకంటే ఎంపీ లాట్స్లోకి వెళ్ళి కూడా మనం అందరినీ మనిషి ఉపాధి ఏమన్నాడు అడుగుతుంది. మేము అడిగేది అంటే మనిషి ఉపాధి ఇచ్చిన 70-80 తయారైన ఒక రూపుదిద్దుకుంటుంది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము 2 రోజులనే కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి పిలిచి మీరు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి మీకు తీసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతి లడ్డు కల్తీ ఇష్యూపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారానికి ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు వైసీపీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం జగన్ కీలక పిలుపునిచ్చారు. చంద్రబాబు తప్పుడు ప్రచారానికి నిరసనగా శనివారం రోజున ప్రతి ఒక్కరూ పూజల్లో పాల్గొనాలని సోషల్ మీడియాలో వేదికగా పిలుపునిచ్చారు. అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసేందుకు చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పుడు ప్రచారంతో చంద్రబాబు శ్రీవారి ప్రతిష్టను మంటగలుపుతున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే దేవుడు కూడా క్షమించడని హెచ్చరించారు. గతంలో మాదిరిగానే మా ప్రభుత్వం హయాంలోనూ టెండర్లు పిలిచామని కొత్త విధానం ఏమీ తీసుకురాలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం, పదవి కోసం, పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడో రాజకీయ లబ్ధి కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్నే రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్తున్నాం. ఎందుకంటే కానీ ప్రతి వస్తువుని టెస్ట్ చేసే లోపలికి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రిజెక్ట్ అయిన సందర్భం దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికిమాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది. రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? చేయించుకుంటారు. మహిళలు కూడా వెళ్ళి గుండె చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా, ఆయన వైరి అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీం విచారణ జరిపించండి. ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించి అవతల వారేశాడు. అంటే కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా
ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి, చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, చంద్రబాబు దిగజారిపోయినటువంటి ఈ ఆడబిడ్డ కోసం కూడా దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని నాగరం మండలం కేంద్రంలోని వైట్ జంక్షన్లోని రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకిరి కోసం, విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని దొరలు, దేశ్ముఖ్లు, రజాకారులను గడగడలాడించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను కొనసాగించాలని మంత్రి సీతక్క అన్నారు. నిజాం ప్రభు హైదరాబాద్ సంస్థానంలో రజాకారులు, దొరలు, జాగిరీదారులు, పేదలు, బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తూ క్రూరంగా ప్రవర్తించిన ప్రజలను కోసపెట్టారని, ఈ పరిస్థితిలో విసునూరి రామచంద్రారెడ్డి ఆగడాలను, దౌర్జన్యాలను ఎదిరించిన వీరనారి కమ్యూనిస్ట్ ఐలమ్మ సాయుధ పోరాటాన్ని నడిపిస్తుందని అన్నారు. కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే మరి చాలా పాత, అంటే చాలా చరిత్ర కలిగినటువంటి కోటి ఉమెన్స్ కాలేజ్ మహిళా కళాశాల. మరి ఆ కళాశాలకు చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరొక బీసీ నాయకుడు మరి ఆ రోజు తెలంగాణ కోసం పోరాడి పదవులను సైతం త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ వచ్చేంత వరకు ఏ పదవులలో ఉండను అని చెప్పి పోరాడి బరిగీసి నిలబడ్డటువంటి కొండా లక్ష్మణ్ బాబు పేరు మీద కూడా మరొక స్కిల్గా హ్యాండ్లూమ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీకి వారి పేరు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ పదవులు అంటే కుటుంబాలకు కాదు, మరి ఇలాంటి పోరాట వారసత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని ఆమె మన్మరాల్ని కూడా మహిళా కమిషన్లో మెంబర్గా కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లా చాలా విషయాలలో ఒక సామాజిక స్పృహతోటి ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రానికి కారణమైనటువంటి ఉద్యమకారులను గుర్తించాలి అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 102 జీవో జరుగుతుంది. అదే ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.